హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఫిషింగ్ అనమాట. అసలు ఇక్కడ ఫిషింగ్ అంటే అసలు ఇక్కడ ఎవరికి మన టీమ్ ఎవరికి ఏమీ తెలియదు. అసలు బేసిక్ కూడా తెలియదు. సో అవన్నీ చెప్పడం కోసం ఒక అన్న అయితే వస్తున్నారు. అతను మనకి అన్ని అరేంజ్మెంట్స్ చేసిస్తారు. అండ్ ఈ వీడియో మనకి రావడానికి మన సబ్స్క్రైబర్ చాలా హెల్ప్ చేశారు. తనకి ఒక చెరువు ఉంటే మనల్ని ఇన్వైట్ చేశారు. అండ్ ఇదంతా కూడా మన సబ్స్క్రైబర్ అతన్ని అరేంజ్ చేసి మనల్ని పిలిచారు. అండ్ ఇక్కడ రోడ్స్ చూడండి, ఫుల్ అడ్వెంచరస్ రోడ్స్ అనమాట. బాబాయ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో బాబాయ్ మాటల్లో విందాము. ఒకసారి చూడండి. బాబాయ్, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇక్కడ వే చూసారా, చాలా ఘోరంగా ఉంది. చాలా కష్టపడ్డాము లొకేషన్ దగ్గర రీచ్ అవడం కోసము. చాలా కష్టపడి అడ్వెంచరస్ రోడ్లు అన్నీ క్రాస్ చేసిన తర్వాత మనం ఇక్కడ రీచ్ అయిపోయాము. కనిపిస్తుంది కదా, ఇదే చెరువు. ఇక్కడే మనం ఫిషింగ్ చేసేది. ఏం జరుగుతుందో అని చూద్దాము. లెట్స్ సీ. ఇంకా జోగులో ఉంటుంది, ఇరిగిపోతాయి. బరువు కదా, ఇరిగిపోతాయి. అక్కడ ఉందా? చిన్నది పెద్ద రెండు రకాల ముళ్ళు తెచ్చాను. అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈ అన్ననే మొత్తం మనకి హెల్ప్ చేశారనమాట. మనం ఫిషింగ్ కావాల్సినవన్నీ తీసుకొని వచ్చాము. అవన్నీ మనకి సెట్ చేసి అరేంజ్మెంట్ చేసి ఇచ్చారు ఈ అన్ననే. చూడండి మొత్తం అంతా. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఫిషింగ్కి యూజ్ చేసే హుక్ అనమాట. అండ్ ఇప్పుడు మన డేసీ టాక్స్ వస్తాయి, వినండి. పల్లెటూరులోనే మీరు కాదు, బాలగడ తెచ్చాను రోజులు ఇంటిలో అమ్మిరు వరలొచ్చాం ముందమ్మ తీరు బాల చెరువుకాడ చెరువు ఉంది రోజులు. చూస్తున్నారు కదా, మన బాబాయ్ అయితే అందరితో కలిసిపోతాడు అనమాట. అన్నతో ఏవేవో చెప్తున్నాడు. అండ్ చూడండి, అన్న మన కోసం మొత్తం అంతా అరేంజ్ చేస్తున్నాడు. ఫిషింగ్ చేయడం కోసం మనకి గ్యాలం అనేది యూజ్ అవుతుంది, అందరికీ తెలిసే ఉంటుంది. దాన్ని అయితే వీళ్ళు ఇక్కడ రెడీ చేస్తున్నారు. అండ్ ఆ హుక్ అటాచ్ చేయడం కోసం ఒక స్ట్రింగ్ టైప్ ఉంటుంది అనమాట. అది వీళ్ళు ఇక్కడ రెడీ చేసి దానికి కట్టి చేస్తారనమాట. మన వాళ్ళకి ఇక్కడ ఎవరికి ఏం తెలియదు. అన్ననే మొత్తం అంతా మనకి హెల్ప్ చేసి చేస్తున్నాడు, చూడండి. స్ట్రింగ్ దిగడం అయితే అయిపోయింది ఇక్కడ. అన్న చూడండి, ఆ విధంగా స్ట్రింగ్ అయితే అటాచ్ చేస్తున్నారు హుక్తో. అండ్ ఇదైతే ఫస్ట్ స్టెప్ అనమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వాటికి ఎర వేయాలన్నమాట. అది వేయడం కోసము ఇక్కడికి వచ్చాము. కనిపిస్తున్నాడు కదా, తినని మన సబ్స్క్రైబర్ ప్లస్ ఫ్రెండ్ అనమాట. తినే మొత్తం అంతా అరేంజ్ చేశాడు. అన్నను కూడా తీసుకొచ్చింది తినే. చూస్తున్నారు కదా, ఇలాగా ఒకటైతే తవ్విన తర్వాత వాటిలోంచి వస్తాయి ఎర్త్వామ్స్. అవన్నీ కలెక్ట్ చేసి తీస్తాడు తను, చూడండి. ఫైనల్లీ ఎర్త్వామ్స్ అయితే దొరికాయి అనమాట. తీస్తున్నాడు చూడండి తను. అవన్నీ కలెక్ట్ చేసి దాంట్లో వేశాడు, చూడండి మొత్తం.
ఇవ్వండి ఇవన్నీ కలెక్ట్ చేసి వీటిలో వేసాడు. అండ్ దీనిని ఆ హుక్కి అటాచ్ చేసి వాటర్లో వేస్తాం మనము. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో అరేంజ్మెంట్స్ అన్నీ పూర్తి అయిపోయినాయి. సో ఫిషింగ్ అయితే వెళ్తున్నాము. సో అసలు చేపలు పడతాయా పడవా, అసలు ఏంటి ఏం జరుగుతుంది అనేది చూద్దాం. సో లెట్ స్టార్ట్. సో ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా, ఇదే లొకేషన్ అనమాట. అన్ననే మొత్తం అంతా గైడెన్స్ అంతా అన్ననే ఇస్తున్నాడు అక్కడ. చూడండి మన వాళ్ళకి. సో వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు కానీ ఏమి రావట్లేదు. అసలు వస్తాయా రావా అన్నది చూద్దాము. అండ్ ఒక్కసారి మీకు వ్యూ అంతా చూపిస్తాను చూడండి. మన వాళ్ళకి రావట్లేదు అని చెప్పి ఇంకా అన్ననే ఒకసారి వేసి చూపించాడు. చూద్దాం అసలు అన్నకన్నా వస్తాయా రావా అనేది. వచ్చింది అన్నది ఒక ఫస్ట్ ఫిష్ అనమాట ఇది. ఈ ఫిష్ చూసి అయితే మన వాళ్ళు ఫుల్ ఎగ్జైట్ అయ్యారు. అన్న మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వేశాడు. చూద్దాము వస్తుందా రాదా అనేది. నెక్స్ట్ టైం కూడా వచ్చింది. ఇది సెకండ్ ఫిష్ అనమాట. చూడండి లైవ్ ఫిష్. సో కొన్ని ట్రయల్స్ తర్వాత మన అఖిల్ బాబాయ్ అయితే వేశాడు. చూద్దాం బాబాయ్కి వస్తుందా రాదనేది. ఇదే ఆ చేప అనమాట. చూడండి. వామ్మో వీడే పడరు అన్నట్టు చూస్తుంది చేప బాబాయ్ని. మన వాళ్ళు అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. ఫస్ట్ టైం కదా ఫిషింగ్ చేయడము, కొత్త ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఫుల్ ఎగ్జైట్మెంట్ అందరికీ. మళ్ళీ ఇంకొకసారి వేసి చూపించాడు ఇక్కడ అన్న ఎలా వేయాలి ఏంటి అనేది. చూద్దాం. మళ్ళీ అన్నకి ఇంకొక చేప అయితే వచ్చింది. ఈ అన్న మధ్యలో మంచి ఫన్ క్రియేట్ చేశారు చూడండి. ఇది ఏం చేప అంటే ఇది బంగారం చేప. ఇది తొక్కులే ₹1,00,00,000 చేస్తుంది. ఇది ఖరీదు ₹1,50,00,000. పాటెట్టండి మీరు అందరూ ఏకమే చేద్దాం. ఇది 10 లక్షలు మంచి బాగుంది. ముద్రగా చాలా చూసుకుంటుంది. సో ఇంకా అన్న ఇంకా కొన్ని ఎక్స్ట్రా చేపలు పట్టాడు అనమాట. 1, 2 అయితే సరిపోవు కదా, ఒక 12, 13 అలా చేపలు ఇంకా ఎక్స్ట్రా పట్టాడు. అవన్నీ ఇలా కవర్లో వేసుకున్నారు చూడండి. కవర్లో ప్యాక్ చేసుకుని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాడు అన్న. నెక్స్ట్ నేను ట్రై చేశాను అనమాట. చూద్దాం అసలు వస్తాయి రావా అనేది. 1, 2, 3 టైమ్స్ ట్రై చేశాను. వచ్చిన ఫిషెస్ అన్నీ కూడా మళ్ళీ వాటర్లోకే వేసేసాము చూడండి.
హోప్ యూ గాయ్స్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ లాస్ట్లో సబ్స్క్రైబర్ తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా అన్నాడు, అది కూడా చూసేయండి. చేపలు పట్టాం మరి వేళ మేము చాలా కష్టపడాం. దాంట్లో కల్లింగాడు ఎక్కువ పట్టాడు, మా కర్రకిల్ బాబా ఇంకా పట్టాడు. అవినాష్ మేము ఆకాశం కూడా చాలామంది బాగా పట్టారు చేపలు. మరి చాలా కష్టం ఈవేళ. మరి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.